అందరికీ శుభాభినందనలు. నేను మీ సయ్యద్ అహ్మద్, సమాజ సేవకుణ్ణి. ఇటీవల మన జర్నలిస్ట్ చిలుకా ప్రవీణ్ గారు మరియు మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ గారి గురించి సంబంధించిన వీడియోలు చాలా కాంట్రవర్సీకి దారితీశాయి. ఇప్పుడు చిలుకా ప్రవీణ్ గారికి నేను ఒకటి కోరుతున్నా. బ్రదర్ షఫీ గురించి మీరు చేసిన ఆరోపణలు అది కనుక నిజమైతే మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? కంప్లైంట్ ఇవ్వాలా. ఏదో ప్రూఫ్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఏదేదో అన్నారు కదా, మర్డర్ చేశాడు అతను ఏందేందో అని. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా కేసు పెట్టాలా. ఏదో ఒక మాట ఇట్లా చెప్పి వదిలేసిన అంటే మా పని జరగదు కదా. అంటే ఏదో కక్షపూరితంగా మాట్లాడారు అనుకుంటారు. సో ఓకే, బ్రదర్ షఫీ గారి గురించి మాట్లాడతా ఆయన వరకు మాట్లాడి వదిలేస్తే ఏదోలే ఇద్దరిది పర్సనల్ గొడవ ఏమోలే అనుకుని వదిలేయచ్చు. ఆయన ముస్లిం కాబట్టి ఇస్లాం మత ప్రవక్తని మధ్యలో దించితే కొంచెం వైరల్ అవుతుంది అనుకున్నారో ఏమో, మీరు ఎట్లా అనుకున్నారో నాకు తెలియదు. ప్రవక్త గారి గురించి ముందు వెనకాల తెలుసుకోకుండా అనుచితంగా మాట్లాడేశారు. అది ఎంత పెద్ద తప్పండి. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు ఖురాన్ చూపిస్తుంటారు మధ్య మధ్యలో మీ యూట్యూబ్ ఛానల్లో. మరి ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర బుక్ చదవలేకపోయారా తెప్పించుకొని? అంటే మీరు తెలియకుండా ఒక మాట ఇలా మతానికి సంబంధించి మాట్లాడితే షఫీ గారి గురించి విషయం హైలైట్ అవుతుందని మాట్లాడేశారా ఏమన్నా? అంటే మతాన్ని ఈ విధంగా వాడేస్తున్నారా ఎట్టా? అది మాట్లాడుతూ ఏం చేశారంటే చిలుకా ప్రవీణ్ గారు యేసు గారిని శ్రీరాముల వారిని కంపారిజన్ చేశారు. ఆయన కంటే ఈయన తక్కువ వాళ్ళు ఎక్కువ అని. అంటే ఈ మతస్థులు ఆ మతస్థులు కొట్టుకోసాబండి ఎప్పుడు దీని గురించి డిబేట్లు పెట్టుకొని. అంటే మీరు బ్రదర్ షఫీ విషయాన్ని తీసుకొచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? ఇప్పుడే కొట్టుకుసి వస్తున్నారండి మీరు ఈ దేశవ్యాప్తంగా మతం పేరుతో. ఎంత మరణహోమం జరుగుతుంది మతం పేరుతో. మతాన్ని ఊరికట్ట గెలికితే చాలు అగ్గి రాజేసుకుంటున్నట్టే. అంత సెన్సిటివ్గా ఉంది. ఏదైనా మనం మతానికి సంబంధించిన విషయం మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి ముందు వెనకాల తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు నేనున్నానండి, ఒక క్రైస్తవుడికి నాకు పడడం లేదు. సో నేను యేసు గారి పుట్టుక గురించి నా ఇష్టపూర్వకంగా నేను మాట్లాడితే అవుతుందా అండి? యేసు గారి పుట్టుక గురించి తండ్రి లేకుండా పుట్టాడు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలంటే నేను ఎవరి దగ్గర కూర్చోవాలా? ముస్లిం పండితుల దగ్గర. ఎందుకంటే ఖురాన్లో కూడా ఈసా అలైహిస్సలాం అని ఉంది. వాళ్ళ దగ్గరైనా కూర్చొని తెలుసుకోవాలా, లేదంటే క్రైస్తవ పండితుల దగ్గర కూర్చొని తెలుసుకోవాలా? తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. నేను ఊరికే నాకు నోరు ఉంది కదా, నా చేతిలో మైక్ ఉంది కదా అనుకుని నేను మాట్లాడేసి అట్లా వీడియో వదిలేసి మతాల మధ్య చిచ్చు పెట్టేసి అది ఘోరమైన పాపం. అది అట్ ద సేమ్ టైం రాముల వారి గురించి కానీ కృష్ణుల వారి గురించి కానీ నోటికి వచ్చినట్టు నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడేసి అట్లా వీడియో వదిలేస్తే ఎంత పెద్ద ఘోరమైన పాపము. అంత పాపంతో పాటు మతాల మధ్య చిచ్చు పడిపోద్ది, ఈడ పెద్ద గొడవ అయిపోద్ది. ఏదైనా ఒక విషయం గురించి మేము మాట్లాడుతున్నప్పుడు, ఆ సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు, ఆ సబ్జెక్ట్ వ్యక్తిని మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేసుకొని ఆ వ్యక్తిని గురించి మనం మాత్రమే మాట్లాడాలి. ఆ వ్యక్తి తప్పు చేస్తే ఇమ్మీడియట్గా కంప్లైంట్లు పెట్టడమో ఏదో ఒకటి చేయాలి. అంతేగాని దాన్ని ఇంత పెద్ద సాగదీసేసి పెద్ద హాట్ టాపిక్ మాదిరిగా మార్చేసి మతాల మధ్య చిచ్చు పెట్టేసి ఎంజాయ్ చేస్తామంటే అది తప్పండి చిలుకా ప్రవీణ్ గారు. మరియు మీరేదో దీని గురించి క్షమాపణ కోరారు అని కూడా చెప్పారు ఒక వీడియో. మీరు చెప్తున్నా విన్నా, నేనైతే చూడలేదు ఆ వీడియో. ఒక మాట నేను మీకు సలహా ఇస్తున్నా. ఇప్పుడు మీరు బ్రదర్ షఫీ గారి గురించి కూడా లైవ్ లో మాట్లాడి బిట్లు మాదిరి కట్ చేసి మరీ పెట్టారు. మరి క్షమాపణ కోరే వీడియోని కట్ చేసి ఎందుకు పెట్టలేకపోయారండి? సో దయచేసి ఒకటి ఆలోచించండి మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా ఏ మతం గురించైనా మనం మాట్లాడుతున్నప్పుడు ముందు వెనకాల పూర్వాపరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలా. ఆయా మత పండితుల దగ్గర కూర్చొని మాకు తెలిసినట్టుగా మేమే పెద్ద జ్ఞానవంతులుగా మేము నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, ఎవరైనా ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేసుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనకు ఆ మతంతో పడడం లేదు, వాళ్ళంటే మాకు ద్వేషం కాబట్టి వేరే వాళ్ళు ఆ మతం గురించి తప్పుడుగా ఏం మాట్లాడినా అదే రైట్ అని దాన్ని షేర్ చేసి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీరు కూడా తయారు కాకూడదు. దయచేసి యువకులారా గుర్తు పెట్టుకోండి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఎవరికి సమస్య వచ్చినా కానీ మీరు 10 మందికి ఫోన్ చేస్తే కనీసం 3-4 ఇతర మతస్థులు కూడా వచ్చేస్తారు మీకు హెల్ప్గా. ఇదయా మానవత్వం అంటే? సో ఇంత దానికి మేము మతాల మధ్య చిచ్చు పెట్టుకుని కొట్లాడుకొని సావాలా? ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం వరకు మాట్లాడకుండా మతానికి సంబంధించిన విషయాలు తీసుకొచ్చి ఇంకా హైలైట్ చేసుకొని చిచ్చు పెట్టుకుని కొట్లాడుకోవాలా? ఎన్నాళ్ళు ఇలా మతం పేరుతో కొట్టుకోసావాలా? అంటే శాంతియుతంగా బ్రతకడం ఎవరికి ఇష్టం లేదా? శాంతియుతంగా ఉండడం ఎవరికి ఇష్టం లేదా? దయచేసి తెలుసుకోండి యువకులారా. ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేసుకోండి. ఎవరి గురించి అయినా సరే, ఏ మతం గురించి అయినా సరే, ఓకేనా? తెలుసుకోకుండా ఏది మాట్లాడేసి ఆ మత సామరస్యాన్ని దెబ్బతీయమాకండి.
దయచేసి నేను ఇదే రిక్వెస్ట్ కొడుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.